Hello everyone, welcome back to my channel, Sadhana Movies Reaction. So guys, today I'm going to react on Ready movie. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. అసలు ప్రాబ్లం ఉండదు. ఏంటది? నడుండి. షట్ అప్. ఇప్పుడు నేను అన్నదాంట్లో తప్పండి. ఇక్కడ పట్టుకుంటే తప్పుదా, ఇక్కడ పట్టుకుంటే అక్కడ పట్టుకుంటే కరెక్టదా? ఇవే అక్కడ పట్టుకొని 10 సార్లు అనుకో. వినడానికి చిరాకేస్తుంది. అక్కడ పట్టుకున్నా ఇక్కడ పట్టుకోవడం పట్టుకోవడమే కదా. టాపిక్ వదిలేయ్, వేరేదైనా మాట్లాడు. ఇంకేం మాట్లాడతానులేండి. మొన్న కార్లో ఎవరో అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయావంటే కదా? రాములమ్మ చెప్పింది లేవయ్య. ఈ ఆటోలో 5 నిమిషాలు కలిసి చాలు. ఇప్పుడు సోదంతా చెప్పేసుకుంటారు. సర్లేవయ్యా, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, మళ్ళీ కనిపిస్తలేదో కూడా తెలియదు కదా? నాకు అనిపించింది. ఎక్కడ? అదే నాకు కనిపిస్తుందని చెప్తాను. సరే కనిపించే అనుకో. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తాని గ్యారంటీ ఏంటి? ఏమండి ఇన్ని నెగిటివ్ క్వశ్చన్ నాకు సమాధానం లేదు. ప్రేమకు నమ్మకం సినిమా డైలాగ్ నాకు బాగా నచ్చింది. దానికి ఫిక్స్ అయిపోయింది. దానియా నీ పేర్లకి బుర్ర కూడా ఓల్డ్ మోడల్. నిద్ర వస్తుంది, పడుకోవడానికి ఏర్పాటు చేయి. పూజ ఇక్కడేం చేస్తున్నారు? ఎంత టెన్షన్ పట్టింది తెలుసా? ఎందుకు టెన్షన్? ఎందుకంటే టెన్షన్ అడుగుతున్నాను. టెన్షన్ అంటే ఎవరు మళ్ళీ పడిపోయావా? అదేనయ్యా, ముందు ఎవరినో అమ్మాయికి ఫ్లాట్ అయిపోయా, ఇప్పుడు మళ్ళీ నన్ను చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటాం. మగాళ్ళందరూ ఇంతేనయ్యా. ఎవరైనా అమ్మాయి కొంచెం అంతగా కనిపిస్తే చాలు. మీ అమ్మాయిలు మాత్రం ఇది పెళ్లి కబుర్లన్నీ వింటూ బర్త్డేస్ కి వ్యాలంటైన్ డే 10 రూపాయలు పెట్టి ట్రీట్ అడ్వాంటేజ్ అనుకోకపోతే మీ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్. నేను అమెరికా నుంచి ఇక్కడే సెటిల్ అయిపోదామని వచ్చాను, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి వెళ్ళిద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేంత వరకు కర్నూలులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. దట్స్ ఇట్. వాట్ అబౌట్ యు దానయ్య? నా పేరు దానయ్య కాదు. మరి ఎందుకలా చెప్పావు? మా ఫ్రెండ్స్ అది यार कैसे अचानक से हो गया? भाई impressive 2008 की मूवी है भाई, फिल्म इतनी मस्त। भाई ये हवा में फाइट What? చందు, నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఐ రియల్లీ మిస్ యూ. కీప్ ఇన్ టచ్. ఎలా? అదే టచ్ లో ఎలా ఉండాలని. నా ఈమెయిల్ ఐడి మనీషా. వింటాలేరా? రారా. She is going. పూజ ఫ్రెండ్ వచ్చేదా వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేస్తలేరా? బస్ వెళ్ళిపోతే మనం తెల్లారి వెయిట్ చేయాలి. పద పద. వస్తామండి. అమెరికాకు ఒక ఫోన్ చేయాలి. హలో హలో గౌతమ్, నేను పూజని మాట్లాడుతున్నాను. పూజ, ఆర్ యు ఓకే? యా, ఐ యామ్ ఫైన్. Someone is there. జస్ట్ ఇప్పుడే కర్నూలు రీచ్ అయ్యాను. వాట్ అబౌట్ మై పాస్పోర్ట్ అండ్ వీసా? పూజ, ఇట్స్ గోనా టేక్ అనదర్ 10. Oh. ఎక్కడ ఉంటావు? కర్నూలులో మన సభ ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఉంటాను. అయ్యో, సైతం వాళ్ళు ఇప్పుడు వచ్చారు. షిట్. ఇప్పుడు ఏం చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తాను. మాత్రం నా పాస్పోర్ట్ అండ్ వీసా అరేంజ్ చేసి పంపించే. ఐల్ కీప్ ఇన్ టచ్. ఓకే, బాయ్. अच्छा ये कोई और है, मतलब लड़की छेड़ने आया है। अबे ये वापस कैसे आ गया?
ఏమైంది? మా ఫ్రెండ్ సవిత ఇప్పుడు ఇక్కడ లేదు, అమెరికా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతలో వీళ్ళ అవును, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు? నా జ్ఞాపకంగా మీకు బలం పూజ ఇప్పుడు ఏం చేద్దాం? నా పాస్పోర్ట్ వీసా అరేంజ్ చేసి 10 days లో గౌతమ్ పంపుతానన్నాడు. అంతవరకు నేను 2 రోజులు ఇస్తాగా 10 రోజులంటే ప్రాణాలు రాజుగారు, పూజని అడ్వాంటేజ్ తిన్నా అనుకోకపోతే ఒక ఐడియా చెప్తాను. ఉంటుంది బావా. పోయిన సీజన్ కి మన చందు ఇచ్చిన ఐడియా అండి. ఇప్పుడు చెప్పు ప్రస్తావన అంత అవసరమా? ఇప్పటికే స్వప్న పెళ్లి పెటాకులో అయిందని పెద్దమాయ మ్యాచ్ నడుస్తున్నాడు. ఇదిగో అయితే ఇంట్లో ఇంకో శుభకార్యం చేసి ఆయన సంతోష పెట్టు. నీ బాధ ఏమిటో నాకు అర్థం కదా, నీ పెళ్లి గురించే కదా. వాడికి కూడా పెళ్లి కదా బాబా. ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి నేను రెడీ అయిపోగారు, కానీ తగిన వాళ్ళు ఎవరు? నాకేం తక్కువ? అదే మైనస్ రా. సెక్స్ మార్పిడి చేయించుకున్న ముంబై కల్లా తెలియదు. కాళ్ళే ఊరుకోండి ఏదో దాకనూరు వేసుకుని నాట్యం గంధర్వ కళ. దాన్ని అవహేళన చేస్తే కళ్ళు పోతాయి. Shaadi.com లో నీ ఫొటోస్ వాళ్ళ కళ్ళు పోయాయి కాబట్టి మేము వెతకాల్సిన వాళ్ళంతా అయిపోయారు. ఇంకెవరన్నా నిన్ను వెతుకుంటూ రావాలి. ఉండగానే పెళ్ళి అవుతుంది. సత్యం ఎవరో వచ్చారు చూడు. ఎవరది? జానకి What an idea, Sarji. మీ పేరే కాదు, మీ గురించి మొత్తం తెలుసు. మీ పేరు? పూజ. పూజ. లోపల రండి. జాగ్రత్త. నమస్తే రఘు అంకుల్. రఘునా? నన్ను రఘు అని మా గణపతి శాస్త్రి గారు పిలుస్తారు. నన్ను పంపించింది కూడా ఆయనే. ఓ అవునా, రామా రా. నమస్తే లక్ష్మి ఆంటీ. నమస్తే అమ్మా. నమస్తే రాజ్యం ఆంటీ. నమస్తే అమ్మా. హాయ్ సత్య. మీరు రాఘవ అంకుల్? రఘుపతి Rajaram. గారు పేట్రియాట్, అందుకే పేర్లు అలా పెట్టారు. మా అమ్మ పేరు ఏంటో తెలుసా? స్వరాజ్యం. అందుకే చూడండి నెలలో. శాస్త్రి గారు ఆశ్రమం నుంచి వచ్చింది కదా, చూసావా ఎలా కలిసిపోయింది? సారీ, నేను ఎందుకు వచ్చానో చెప్పారు కదా. నా గురించి అనుకుంటున్నా. మా మమ్మీ డాడీ యాక్సిడెంట్ లో చనిపోయారు. అయ్యో లారీ కొట్టేసిందా? అప్పటి నుంచి శాస్త్రి గారి దగ్గరే తిరిగాను. నాకు ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 15 days ఉంది. ఈ లోపల బుక్, హాస్టల్ ఇవన్నీ చూసుకోవాలి. దాని భాగ్యం అన్ని ఇక్కడే ఉండి చూసుకోండి. ఏమయ్యా? గణపతి శాస్త్రి గారు మా దైవంతో సమానం. ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఇక్కడ ఉండు. కుమారి అలాగే తిరిగి గదిలో పెట్టు. గదిలో పెట్టమంటారండి? చంద్రులో పెట్టు. అలాగేనండి. అందరూ ఎవరు అంకుల్? వెరీ బ్యాడ్ పర్సన్. బిహేవియర్ నచ్చ ఇంట్లో బయట దోసి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఓకే అంకుల్. ఎవరో నన్ను వెతుక్కుంటూ రావాలని చెప్పావు కదా, వచ్చేసింది. ఆ అమ్మాయి పేరేంటి? పూజ. నువ్వు పూజకి పనికిరాని Wow. హారతి అంకుల్. మీరు కూడా తీసుకోండి ఆంటీ. ఆంటీ, అంకుల్ ఏంటి ఆ షీల్ ని చూసి అంత మురిసిపోతున్నారు? ఆయనకి చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి. ఆయన వేసిన దుర్యోధన ఏకపాత్ర అభినయానికి పేట అవార్డు వచ్చింది. అదే ఆయన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ చేతిలో అందుకున్నారమ్మా. అందుకే ఆ షీల్డ్ అంటే ప్రాణం. రోజు చూసి మురిసిపోతూ ఉంటారు. ఏంటి వాడు ఇక్కడ ఎందుకు వచ్చాడు కనుక్కో. చెప్పు. ఎక్కడికి వెళ్ళాలి తెలియక ఇక్కడికి వచ్చాను. అని పెళ్లి చేసుకుని దాని వదిలి ఆమె పగబెడతారేంటి? అంత బాగానే మాడతానంట కదా. విషమయ్య మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కేటేస్తాడు. అదేదో తెలియక చేసింది. తెలియక చేసిందా? తెలివిగా చేసింది. భాస్కరం పెళ్లి చేసుకుపోతారని లాస్ట్ మినిట్ లో చెప్పింది. నాకేం చేయాలి తెలియక హెల్ప్ చేశాను. మీరేం మనీ ఆర్డర్ పోవడం మానేసి చూసారు. వెళ్తాను మన డాక్టర్ కప్ చేస్తే బాడీలో బ్లడ్ బాగా తగ్గిపోయింది అన్నాడు. కనీసం మందు కొనుక్కోవడం కూడా లేకుండా భయపడి పడ్డాను. మా నోటీస్ చేశాను, వాడు మంది వేసాడంట. మంది ఇంటి మంది కదా బాబా, మెడిసిన్. ఏదో మా బంగారు రాజు గారు పోయి పట్టి 4 సర్వే. ఏంట్రా వాడు పోషించింది? ప్రతి నెల పెద్దనాన్ని వాడికి డబ్బు పంపించారు. అవునా పెద్దనా? మరి ఎదవేంటి పేద విద్యార్థి హెల్ప్ చేసిన పోస్ట్ కొట్టాడు. సరే ఇప్పుడు ఆదో కూడా ఎందుకులేండి. చూడండి మీ ఇంకా కోపం తగ్గుతా నాకు చెప్పండి, నేను ఫ్లేవర్ కింద ఇక అదే బెటర్. అమ్మా పూజ, ఎస్ అంకుల్. నువ్వు శాస్త్రి గారి పెంపకం పెరిగిందని నువ్వు చెప్తే వారు చెప్పినట్టు చెప్పమ్మా. ఇలాంటి వాడిని క్షమించచ్చా? యాక్చువల్ గా అయితే క్షమించకూడదు అంకుల్. కానీ అది మొహం చూస్తే బయటికి వెళ్ళి బతికాడు అనిపిస్తుంది. కాబట్టి క్షమా భిక్ష పెట్టొచ్చు. నువ్వు చెప్తున్నావు కాబట్టి క్షమిస్తా. వాడిని లోపలికి రమ్మని. చిన్నపిల్ల వాడు రాగానే ఇంట్లో సందడి మొదలైపు. నా మేనకోడలు ఇన్నాళ్ళు మా అందరికి దూరం అయ్యి చిన్నప్పటి నుంచి అంతే. ఎదుటి వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా ఫీల్ అవుతాం. గుడ్. చాలా కన్విన్సింగ్ యాక్ట్ చేశారు. బట్ వన్ థింగ్, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో వాళ్ళందరూ చాలా షార్ప్. అందరూ నీలా ఉండరు కదా. వాట్? ఈ ఇంట్లో అందరూ నీలాగే ఉన్నారంటున్నాను. కమింగ్ టు ద పాయింట్, మీకు ఎక్కిళ్ళు వచ్చా? ఎక్కిలా అంటే హికప్స్ తెలుసు, కానీ ఇంత హెవీగా రావు. అలా లైట్ గా ఇచ్చిన క్యాచ్ చేసేస్తా. ఇక్కడ నుంచి నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఊరికి ఎక్కిళ్ళు వచ్చిన ట్యాచ్. ఇట్స్ సీక్రెట్ కోడ్ బిట్వీన్. అయ్యో బాబోయ్, ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు? సి పూజ, నాకు పొగడతలు కదా. నాకు పొగడట్లేదు. ఇలాంటి చెత్త ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెత్త ఐడియా. నా ఫ్రెండ్స్ అడిగితే సూపర్ ఉన్నారు. సీక్రెట్ కోడ్ అందరికి చెప్తారా? ఏంటయ్యా దానయ్య? మళ్ళీ తానే అంటే తానే. అసలు పేరు చందు అని చెప్పాను కదా. దానయ్య కాదయ్యా, దానయ్య. ఈ ఐడియాని అయ్యా అంటున్నా. అవయ్యా. ఫిక్స్ అయ్యాను, అదే ఫిక్స్ అయిపో. నేను ఐడియాలు రావడానికి ఈజీ ఏం కాదు. ఒక ఐడియా జీవితాన్ని మార్చా తెలుసా? చెత్త ఐడియా. నైట్ అవుట్ చేస్తూ వచ్చిన ఐడియా అది. టెస్టింగ్. గుడ్.
ఓహో హూ ఇస్ హీ? రక్తం ఎక్కువ పోవటం వల్ల పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమా అంటే ప్రాణం ఉంటుంది కానీ చల్ల ఉండదు. ఎవరిని గుర్తుపట్టలేడు, మాట్లాడలేడు. ఇడు తొందరగా వెలుగులోకి రావాలా, లేకుంటే నువ్వు కోమలోకి పోతావు. నరసింహ కళ్ళు తెరిచే లోపు దీనికి కారణమైన కన్ను మొయ్యాల. ఒక్కసారి మళ్ళా నన్ను కలుద్దాం. ఏం లేదు. ఏమైంది? ఇంత మంచి మనుషులకి అబద్ధం చెప్పి పోస్ట్ చేయడం నాకు తప్పనిపిస్తుంది. చెప్తూ ఎట్లా ఉందంటే ఏమండి 10 days సేఫ్ కొంచెం కోసం ఒక చిన్న అబద్ధం ఆడి మేనేజ్ అయినా మోసం చేయడం తప్పు కానీ మేనేజ్ చేయడం తప్పు అవ్వదు. ఏమన్నాడు? అది ఇప్పుడు ఏదో అన్నాను కదా, మేనేజ్ చేయడం తప్పు కాదు అంతే కదా? అంతే. కరెక్టే కదా? కరెక్టే. మరి మనం చేసే పని కరెక్ట్ అయినా అంత గిల్టీగా ఎంత ఫీల్ అవుతున్నారు? సార్ భాష చంద్ర చంపేశారు. ఇదే స్పీడ్లో 10 రోజులు ఆమె నెలలో పర్మనెంట్ శాస్త్రి గారు కొంచెం కాఫీ తిన్నా. ఎందుకంటే అబద్ధం చెప్పాను. నేనే అబద్ధం చెప్పలేదు. సో ఎఫిల్ అయిపోయి దీనే షాక్ అంటారు. అంటే ఏమైనా సిగ్నల్ ఇచ్చావు? అవసరం శాస్త్రి గారు వచ్చారంట. డెఫినెట్ గా నాకు అడుగుతారు. ఇప్పుడు ఏం చేద్దాం? శాస్త్రి గారు బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా శాంతంగా ఉన్నా. పూజ ఎవర్రా? అదే అండి శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. పాటన దాన్ని ఇంట్లో ఒక్కను కానీ పప్పిని కానీ పిలవకండి. పెద్దనాన్న దాని పేరు అబ్బే యా ఇంకొక్క అంటారు. పూజ. నమస్కారం చిన్న శాస్త్రి. గురువు గారు అన్ని యాగం చేశారు. ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ. మీరు కూర్చోండి. అవును పూజ ఎక్కడ? పూజ శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేది ఏముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూడారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే మా ఇంట్లో తెలిసిపోయింది. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారండి. బాగా ఒళ్ళు చేసినట్టుంది. నీ కళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి. చాలా మొహమాటం. కుక్కలకు మొహమాట కదా. కలవడానికి తను ఏమన్నా అన్నపిల్ల శాస్త్రి గారు పెళ్లికి వచ్చింది. శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూసి ఇంకా ఆలస్యం మీ అందరిని పిక్చర్స్లో చూడలేదు. ప్రశ్నకి ఆలోచన లేదండి. ఇంకా ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దాన్ని చూడటండి అంతే. మా నాన్న ఏంటి ఇలాగా బోర తత్వ వల్ల మీతో ఉంటే నాకు మెంటగా. మరి నేను సెలవు తీస్తానండి. మంచిది. పెద్ద ఆయన అడిగారు. భోజనం చేసి వెళ్ళండి. ఏం పెడతా ఇక్కడ తోటకూర గుళ్ళోకి వచ్చాను. వద్దండి ఇవాళ పో కనపదార్థాన్ని ఏం తీసుకోండి. అమ్మాయి ఎవరు చూడలేదు? పరమేష్ కుమార్. ఓ లక్షణంగా ఉంది. వస్తానండి. So guys, जैसे कि मैंने थर्ड सीन भी देख लिया है रेडी मूवी का एंड द मूवी इज गोइंग फैंटास्टिक. Someone told me this is not a comedy movie, but I'm thinking like अभी तक 2 सीन लास्ट के मतलब थर्ड सीन देख के मुझे ऐसा लग रहा है कि दैट दिस इज अ कॉमेडी मूवी एंड आई एम एंजॉइंग दिस कॉमेडी अ लॉट. आई डोंट नो लाइक हु आर दे पीपल like she was getting married to someone na. I don't know what is happening till now. I'm not understanding that situation, what happened in first. वो मतलब कहाँ से भगा के लाए थे, कहाँ लेके जा रहे थे और मतलब कहाँ से वो भाग गई, मतलब ये सारी चीज़ें मुझे समझ में नहीं आई अभी. बट लेट्स सी आगे क्या होता है और कैसे कैसे क्या क्या होता है. She want to go to America but who are they people? Okay, let's see that we will know in further scenes. बट अभी तक मुझे बहुत मज़ा आ रहा है. somehow he managed to keep her in their house and he is managing very well. like how he like उसने कैसे वो डॉग को पकड़ लिया हाथ में एंड किसी को पता भी नहीं चला यार. मज़ा आ गया, मतलब मस्त था वो सीन. सर बैठ जाओ एंड व्हेन she was sitting he can see the maid and it is going fantastic, lovely comedy, everything is super fantastic. What about you guys? Did you like my reaction? Comment down below. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in your commented video. Till then, bye bye.